హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్డ్ రూమ్లో గగన్, భూమి ఇద్దరు కూడా అక్కడే ఉండిపోతారు. భూమికి స్పృహ పోతూ ఉంటుంది. కానీ గగన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక్కడ మీరా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి భూమి కనిపించట్లేదు, ఎటో వెళ్ళిపోయింది, ఏం చేయాలి అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అవునా, భూమిని ఎవరు తీసుకువెళ్ళిపోయారు? నేను పోలీసులకి ఫోన్ చేస్తానుండు అంటూ యాక్షన్ మొదలు పెడుతుంది. అపూర్వ పోలీసులకి ఫోన్ చేసినట్టుగా చేసి భూమి కనిపించట్లేదు, కొంచెం తొందరగా ఎక్కడ ఉందో కనిపెట్టండి అంటూ చెబుతూ ఉంటుంది. మీరా, నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, భూమి తొందరగానే దొరుకుతుంది, వచ్చేస్తుంది, నువ్వు బాధపడకు అంటూ ఓదారుస్తూ ఉంటుంది. ఇక మీరా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. భూమి అంటూ ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఇక్కడ అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది. భూమిని లాక్ చేసినందుకు అటువైపు నక్షత్రాన్ని చూసి సైగ చేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. నక్షత్ర అయితే ఇక భూమి అక్కడే కోల్డ్ రూమ్లోనే ఉండిపోయింది, ఇక అది అక్కడే సస్తుంది అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. గగన్ లోపల ఉన్నట్టు అస్సలు నక్షత్ర ఊహించదు, సంతోషపడుతూ ఉంటుంది. భూమి ఒక్కదే ఉంది, ఎలాగైనా సరే ఇక దాని గోల వదిలిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ శరత్ చంద్ర కోమాలోనే ఉంటాడు. ఇక స్పృహ ఉండకపోవడంతో ఇక్కడ అపూర్వ తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ శోభాచంద్ర ఫోటో దగ్గర నుంచొని బాధపడుతూ ఉంటాడు, అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ భూమికి స్పృహ పోతూ ఉండటంతో గగన్ కంగారు పడుతూ ఉంటాడు. భూమి చేతులని అలా రుద్దుతూ ఉంటాడు. భూమి, నీకేమి కాదు భూమి, నేనున్నాను నీకు, నీకేమీ నేను కానివ్వను భూమి, లేగు భూమి లేగు అంటూ ఇక భూమిని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవైపు గగన్కి కూడా బాగా చలి పెట్టేస్తూ ఉంటుంది, వణికిపోతూ ఉంటాడు. ఇక్కడ భూమి అలా గగన్ని అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి, లెగు భూమి అంటూ అలా కాళ్ళు చేతులు రుద్దుతూ కంగారు పడిపోతూ ఉంటాడు. భూమి లెగు అంటూ పిలుస్తూనే ఉంటాడు. ఇక భూమిని గగన్ ఎలా రక్షించుకుంటాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.